గుంటూరు నుంచి ప్రత్యేకించి వ్యాపారవేత్తలు వాళ్ళు రావడం తగ్గించి తిన్నగా ఇక్కడికి వచ్చి ఒక గంట సేపు ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో వెయిట్ చేసి ఈ బాధ అంతా ఎందుకు, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళటానికి ఈ బాధ అంతా ఎందుకని చెప్పి తిన్నగా కారులో వెళ్ళిపోవటం మొదలు పెడతారు. దాంతో కొంత ప్రయాణికుల యొక్క సంఖ్య తగ్గింది. ఆ దశలో దాన్ని అసలు ఎయిర్పోర్ట్ మూసేయాలనే ఒక ఆలోచన కూడా చేశారు. చేసినప్పుడు నేను ఇది కూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరే ఫలానా విధంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది, వైడ్ బాడీడ్ ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతా ఉన్నారు, అట్లాగే నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టారు, కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టారు, కాబట్టి మీరు ఇదివరకు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రకారం ముందుకు వెళ్లాల్సిందే అని పుట్టుబట్టి దాన్ని ముందుకు లాక్కెళ్తా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం, అక్కడ ఢిల్లీలో అప్పుడు మళ్ళీ రెండోసారి 10th లోక్సభలో వచ్చాను. అప్పుడు గులాం నబీ ఆజాద్ ఈ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉండి చంద్రబాబు నాయుడు గారి అమ్మట నేను కూడా వెళ్ళి గట్టిగా మాట్లాడటం దబాయించడం అది కూడా జరిగింది. ఆ తర్వాత ఇక అది డ్రాప్ చేసేసి, అంటే మూసేయాలి అనేటటువంటి నిర్ణయాన్ని డ్రాప్ చేసి కంటిన్యూ చేయాలి అనేటటువంటి నిర్ణయంలో కొనసాగుతూ వచ్చినటువంటి పరిస్థితి జరిగింది. అట్లా ఈ ఎయిర్పోర్ట్ తో ఒక సంబంధం. ఆ తర్వాత అమ్మాయి ఈ ఇందాక వివరించి చెప్పినట్టుగా ఇక్కడ ఈ భూములు తీసుకోవాలని అనుకోవటం, ఎయిర్పోర్ట్ వాళ్ళు ఈ ఏలూరు కెనాల్ ని డైవర్షన్